అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా చాలా బాగుంటుందండి గోంగూర పప్పు అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్లోకి కప్పు కందిపప్పు అనేది కడిగి నానబెట్టానండి. ఈ విధంగా కడిగి నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ముందుగా ఒక కప్పు కందిపప్పుని కడిగి నానబెట్టుకున్నాను కదా, అందులోకి ఒక 2 పండు టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకున్నవి అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే 4 ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పొట్టు వలిసినవి ఎల్లుల్లిపాయలు యాడ్ చేయడం వల్ల పప్పు అనేది చాలా ఫ్లేవర్గాను చాలా బాగుంటుంది. నేను ఒక కప్పు కందిపప్పుకి కట్టలోని సగభాగం గోంగూర అనేది యాడ్ చేశానండి. ఎందుకంటే ఎర్ర గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పప్పుని గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక కప్పు కందిపప్పుకి కట్టలో సగభాగం అనేది యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా యాడ్ చేసి కుక్కర్ని 3 లేదా 4 విజిల్స్ అనేవి ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. కొంతమందికి కందిపప్పు అనేది మెత్తగా తినటం ఇష్టం అనమాట, మరి కొందరికి పలుగ్గా తినేగా ఇష్టం అనమాట. ఈ విధంగా నేను కొంచెం పలుగ్గానే ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని అనేది బాగా మెదుపుకొని దీనికి సరిపడా ఉప్పు, కారం అలాగే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పులుపు తక్కువగా యాడ్ చేశాను కాబట్టి గోంగూర కొంచెం చింతపండు పులుపు అనేది యాడ్ చేస్తున్నాను. అది 2 లేదా 3 స్పూన్లు పులుసు అనేది యాడ్ చేస్తే చింతపండు పులుసు సరిపోతుందండి. ఈ విధంగా చింతపండు పులుసు అనేది పప్పులో యాడ్ చేసి మొత్తంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూను ఉప్పు అలాగే 1 స్పూనున్నర కారం అనేది యాడ్ చేసుకున్నాను. కారం అనేది సాంబార్ కారం యాడ్ చేస్తున్నానండి. మీరు వాడే కారాన్ని బట్టి యాడ్ చేయండి. అసలైతే పప్పులోకి సాంబార్ కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కారం ఎలా తయారు చేసుకోవాలో మరొక వీడియోలో చూపిస్తాను. అలాగే 1 స్పూను పసుపు అనేది కూడా యాడ్ చేసి మొత్తంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాక టేస్ట్ అనేది ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు టేస్ట్ చూసుకొని మరొకసారి ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పప్పు అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద బాండీ అనేది పెట్టుకొని బాండీ అనేది హీట్ అయిన తర్వాత 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా వేడైన తర్వాత 4-5 ఎండుమిర్చి అలాగే 1 స్పూను జీలకర్ర అలాగే 1 స్పూను ఆవాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవనేవి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఒక 4-5 ఎల్లుల్లిపాయలు దంచినవి యాడ్ చేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తాలింపులో ఎల్లుల్లిపాయ యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్గాను అలాగే చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయని కొంచెం కాగనివ్వాలన్నమాట తాలింపులో, అప్పుడే పప్పు అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా తాలింపులో అంతా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసినట్టయితే వీడియోలో ఈ విధంగా ఆనియన్స్ అనేవి పింక్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు 2 లేదా 3 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు అనేది కూడా వేగిన తర్వాత 1/2 స్పూను ఇంగువ పొడి అలాగే 1/2 స్పూను మెంతిపసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 1/2 స్పూన్ మెంతిపసుపు యాడ్ చేయడం వల్ల పప్పు అనేది చాలా ఫ్లేవర్గాను అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట మెంతిపసుపు అనేది. మెంతిపసుపు అలవాటు చేసుకోవడం వల్ల చాలా కొంతమంది మెంతిపసుపు అంటారు, కొంతమంది మెంతిపిండి అని అంటారనమాట. ఈ విధంగా మెంతిపిండి యాడ్ చేయడం వల్ల పప్పు అనేది చాలా ఫ్లేవర్గాను చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ యాడ్ చేసి అన్నీ సమపాలనలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు ఎప్పుడైనా బాగా తిక్కుగా ఉండకూడదు, అలానే బాగా లూజ్గా కూడా ఉండకూడదండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పప్పు అనేది చాలా టేస్ట్గాను చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గాను టేస్టీగా గోంగూర పప్పు అనేది ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. చూసారు కదా, ఒక తాలింపు యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికితే మన పప్పు అనేది రెడీ అయిపోయిందండి. మీకు మాత్రం వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.